ఇరాన్‌ని జూసి అమెరికా ఉచ్చ పోసేసుకుంటోంది. భయపడిపోతోంది. పాపం ఈళ్ళు నిజంగా అంటే మత పిచ్చో తెలీదు, లేదా అమెరికా మీద ద్వేషమో తెలీదు. మళ్ళీ ఈళ్ళ బంధువులో ఈళ్ళోళ్ళు ఎళ్లి అమెరికాలో ఉద్యోగాలు జేస్తా ఉంటుంటారు. ఇరానీ ఏమన్నా మత పిచ్చతో మాట్లాడుతున్నావా? లేకపోతే మోడీ మీద ద్వేషాన్ని అమెరికా మీద ద్వేషంగా మలుచుకుంటున్నావా? మోడీకి, అమెరికాకి గూడా పడట్లేదు ట్రంప్‌కి. అది మర్చిపోతున్నట్టున్నారు ఈళ్ళు. పిచ్చి పిచ్చిగా స్టేట్‌మెంట్‌లు, పిచ్చి పిచ్చిగా కామెంట్‌లు. బేసిక్‌గా ఇరాన్ అనేటటువంటిది ఏక ముక్క అమెరికా ముందు. సరిగ్గా ఏస్తే 3 రోజులు చాలు దానికి యుద్ధంలో ఇరాన్‌ని నాశనం జేయడానికి. ఇరాన్ అనేదాన్ని ట్రంప్ అట్ట ఉంచుతాడు. ఇరాన్‌కి, గల్ఫ్ దేశాలకి చిచ్చుని పైకి రాజేసాడు ఇప్పుడు ఫుల్‌గా. ఆ మధ్య కాలంలో గల్ఫ్ దేశాలు, ఇరాన్ కలిసిపోదాం అనుకున్నాయి. స్నేహం చేద్దాం అనుకున్నాయి. అప్పుడు అర్జెంట్‌గా అమెరికా రంగంలోకి దిగింది. మళ్ళీ ఇరాన్‌ని రెచ్చగొట్టింది. ఇరాన్ ఎందుకు రెచ్చిపోయింది? అమెరికా చెప్పిన మాటలినేసి.